హలో ఆల్, వెల్కమ్ టు అన్షూస్ మామ్ బ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. సో ఇదైతే అంచు పుట్టెంటికలకి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. ఆ వీడియో సో మొత్తం షూట్ చేసేదానికి అయ్యలేదు. దాని రీజన్స్ కూడా నేను ముందుకు వెళ్తూ ఉండగా చెప్తాను. సో ఇక్కడైతే మేము ముందు రోజు అంశుకి ఫోటోషూట్ చేయించామన్నా. క్యూట్ పిక్స్ వచ్చినాయి, అవి కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడైతే అంశు మా తాతయ్య అనమాట. మా తాతయ్య అంశు ఇద్దరు కలిసి తీసుకెళ్తా ఉన్నారు లగేజ్ అంతా. చాలా క్యూట్గా అనిపించి నేను వీడియో తీశాను అనమాట ఈ వీడియో. సో ఇక్కడ మా నాన్నమ్మ గురించి మా తాతయ్య నేను ఇద్దరము జోక్స్ వేసుకుంటే వెనక నవ్వుకుంటా వెళ్ళిపోతున్నాము. సో గ్రాండ్ పేరెంట్స్తో ఎప్పుడైనా టైం స్పెండ్ చేసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఎందుకో తెలియదు కానీ అమ్మమ్మతో, తాతయ్యతో, నాన్నమ్మతో. మా జేజనాన్న లేరులేండి. జేజనాన్న మీన్స్ నాన్న వాళ్ళ నాన్న, ఆయన లేరు. బట్ నా గ్రాండ్ పేరెంట్స్తో వచ్చేసరికి నేను చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాను నా లైఫ్లో అయితే. సో ఇక్కడైతే ఇంకా అందరం ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. నేను ఇక్కడ వినుకొండలో ఎక్కుతున్నాను. మాది యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఊరు వినుకొండ. మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళని తీసుకొని ఖమ్మంలో ఎక్కుతారనమాట. సేమ్ వినుకొండ టు తిరుపతి ఒక ట్రైన్ ఉంటుంది కదా. సో అప్పుడు వెళ్ళాము. ఇదైతే 14th మే. మా పిన్ని అయితే మా చెల్లిని అరుస్తుంది లిటరల్గా. హాయ్ చెప్పమంటే తర్వాత సైలెంట్ అయ్యి హాయ్ చెప్తుంది అనమాట. ఇది మా పెద్ద చెల్లి సత్యావతి, హనీ అని పిలుస్తాం మేము. సో ఈ అమ్మాయి మా చిన్న చెల్లి అనమాట, డిర్రు అని పిలుస్తాము. సో మా అమ్మమ్మ వాళ్ళందరూ ఇంకా ఫోన్స్లో బిజీగా ఉన్నారు. ట్రైన్ ఎక్కి ఇంకా వీడియో తీసేదానికి అవ్వలేదు. చాలా రోజుల తర్వాత మా అక్కోళ్ళు ఇంకా సిబ్లింగ్స్ అందరం కలిసాం కదా, కూర్చొని మాట్లాడుకున్నాము. వీడియో తీసేదానికి అవ్వలేదు. ఇది మార్నింగ్ వీడియో అనమాట. మార్నింగ్ దిగినమ్మటే మేము అక్కడ నాకు అనిపించింది అనమాట, ఎప్పుడైనా ఇంతమంది అంటే దగ్గర ఒక 20 మెంబర్స్ వెళ్ళాం మేము. ఇంతమంది వెళ్తున్నప్పుడు ఏదైనా మాట్లాడుకొని వెళ్తే బెటర్ ఏమో. ఎందుకంటే కింద నుంచి పైకి సుమోస్ అయినా లేకపోతే టెంపో వ్యాన్స్ అయినా ఏవైనా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. మాకు దగ్గర 2000 చెప్పొచ్చో లేదో తెలియదు కానీ మాకు దగ్గర కింద నుంచి పైకి 2500 ఛార్జ్ చేశారు. ఏంటంటే నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఎక్కలేరు కదా. సో వాళ్ళు ఎక్కలేరు కాబట్టి వాళ్ళని పైన టెంపో వ్యాన్ లగేజ్ అంతా దాంట్లో వేసి టెంపో వ్యాన్లో పైకి పంపించేసామన్నమాట. తర్వాత మేము ఇంకా నేను నా సిబ్లింగ్స్ అందరం పైకి ఎక్కుతున్నాము. మా పిన్ని వాళ్ళు ఎక్కేది 4 మెట్లు ఎక్కేది కూర్చునేది. సో పొద్దున 6 అరౌండ్కి అసలుకి మా హనీ మీన్స్ సత్యావతి ఇందాక చూపించాను కదా, ఆ అమ్మాయి అయితే మా ఆయన వదలదు అసలుకి. చాలా ఇష్టము ఆయన అంటే. నేనైతే అంశుని కింద నుంచి పై వరకు ఎక్కడ ఎత్తుకోలే, మా హస్బెండే టేక్ కేర్ చేశారు. ఇంక మధ్యలో షార్ట్ క్లిప్స్ తీశాను. ఎందుకంటే నేను కొండ మీద కూడా ఎక్కేటప్పుడు కూడా అంత వీడియో తీయలేకపోయాను. బికాజ్ చాలా షార్టేజ్ ఉన్నింది నాకు. అంటే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోలేము కదా, నా దాంట్లో 2% 3% ఉన్నింది. సో నెట్ ఆన్ చేసుకొని ఉన్నాను ఎప్పుడెప్పుడు సిగ్నల్స్. ఎందుకంటే అమ్మ వాళ్ళు పైకి వెళ్ళిపోయారు కదా. సో మేము పొద్దున 6కి స్టార్ట్ అయ్యాం కింద. పైకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయింది. అంటే అందరం కలిసి మాట్లాడుకుంటూ ఎక్కేసరికి కొంచెం లేటే అయింది. ఆల్మోస్ట్ పైకి వచ్చేసిన తర్వాత ఇంకా అందరం మా పెద్ద పిన్ని నారాయణమ్మ పిన్ని అనమాట, హాయ్ చెప్పుకుని వెళ్ళిపోతుంది చూడండి. సో మేము చిన్నప్పుడు అందరం కలిసి మాకు చాలా మెమరీస్ అనమాట తిరుమలలో. నేను చదివింది కూడా తిరుపతిలోనే. కంపల్సరీ ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళము. అందరు ఫుల్ ఫ్యామిలీ దగ్గర మేము మొత్తం ఫ్యామిలీ కలిపి ఒక 20 మెంబర్స్ ఉంటాం. మా నాన్నమ్మ, తాతయ్య అందరూ వచ్చేవాళ్ళు. వీడు నా పెద్ద తమ్ముడు. అక్కడ మా అక్క, బావ అందరు కూర్చొని ఉన్నారు. సో పైకి ఎక్కేసరికి అంశు పడుకునేసింది. ఇంకా తప్పదు కదా, గుండు చేయించాలి, తీసుకెళ్ళాలి. అప్పటికే 12 అయిపోయింది. దర్శనానికి వెళ్ళాలనుకున్నాం. మళ్ళీ రిటర్న్ టికెట్స్ కూడా మేము బుక్ చేసుకున్నాము, అదే మైనస్ అయింది. సో మేము వెళ్ళి ఇంకా నేనైతే హాఫ్ హెయిర్ ఇచ్చేస్తాను మొక్కున్నాను అనమాట. సో సగం జుట్టు ఇచ్చేసాను నేను. అంచుకైతే ఫుల్ నీలాలు. ఇంకా ఆబ్వియస్లీ తండ్రులు తీర్చుకోవాలి కదా, వాళ్ళు కూడా గుండు చేసుకున్నారు. సో నేను అసలు గెట్ రెడీ వ్లాగ్ అసలు హడావిడిగా ఉన్నామన్నమాట. అప్పుడు తీయలేకపోయాను వ్లాగ్ అయినా ఏమిటి. నేను ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా దర్శనానికి వెళ్తే ఫోన్ తీసుకెళ్ళాం కదా. బట్ దర్శనం అయితే దగ్గర మేము ఈవినింగ్ 6కి వెళ్తే తర్వాత రోజు మధ్యాహ్నం 12 అయింది వచ్చేసరికి. అంటే ఈ మధ్యలో మాకేం అనిపించలేదు, ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి మాకేం పెద్ద లోపల ఉన్నట్టు కూడా అనిపించలేదు. నైట్ అంతా పడుకున్నాము. కానీ నాకు ఈసారి తిరుమలలో అంత సర్వీసెస్ ఏం బాగా అనిపించలేదు. టైంకి ఫుడ్ లేదు, ఏం లేదు, చిన్నపిల్లలు ఉన్నారు. అట్లా స్టక్ అయిపోయి ఫ్రీ దర్శనానికి వెళ్ళాం. ఫస్ట్ ఏంటంటే మాకు 300 రూపీస్ దర్శనం టికెట్స్ దొరకలేదు.
సో ఫ్రీ దర్శనానికి వెళ్ళేసరికి అట్లా అయిపోయింది. ఇంక ఏదైతేనేమో కానీ ఫైనల్గా అయితే దేవుడి దర్శనము చాలా అంటే చాలా బాగా అయిందనమాట. ఎంత నేను ఇప్పుడు వరకు తిరుపతి వెళ్ళినప్పుడు ఇప్పుడు అయినట్టు ఇంకెప్పుడు అవ్వలేదు. మరి ఎక్కువసేపు వెయిట్ చేయడం వల్ల నాకు అలా అనిపించిందో ఏంటంటే, నేను మా నాన్నమ్మని తీసుకెళ్ళాను అనమాట. సో ఆమెని ఒక 1 మినిట్ నిల్చోబెట్టారు అక్కడ దేవుడిని చూడటానికి. మా నాన్నమ్మ బాగా షార్ట్గా ఉంటారు. సో నిల్చోబెట్టినప్పుడు ఇంకా ఆమెతోనే నేను ఉన్నాను. ఇంక నేను ఉన్నప్పుడు నేను చాలా బాగా చూసాను అనమాట. చాలా బాగా అయింది దర్శనం అయితే. దానికి ఒక్కదానికి వెళ్ళినప్పుడు ఇంక హ్యాపీగా ఉన్నాను. ఇంకా రూమ్స్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా 12 అయిపోయింది. ఖచ్చితంగా రూమ్స్కి వెళ్ళేసరికి 11:30 అయింది అనుకుంటా. 11:30 అయింది. రూమ్స్కి వెళ్ళేసరికి దర్శనము 9 కల్లా అయిపోయింది. సారీ 11. ఆ రూమ్స్లోంచి మమ్మల్ని 11కి వదిలేరు. 11:30 కల్లా దర్శనం అయిపోయింది. తర్వాత నేను మా అక్క షాపింగ్కి వెళ్ళాము. సో పెద్ద షాపింగ్ ఏం లేదు. గాజులు, ఒక బ్రాస్లెట్ కొనుక్కున్నాము అంతే. టైం దొరకలేదు. తర్వాత అందరం ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్